దేవా, నేను 3 రోజులుగా ఉపవాసం ఉంటున్నాను. ఇదే నా చివరి రోజు. నా కుటుంబ పరిస్థితులు మార్చబడాలని నేను ఎంతకాలం నుండో ప్రార్థిస్తున్నాను. కానీ అది నెరవేర్చబడటం లేదు. రేపు నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ జాబ్ రావాలని నేను ఈ 3 రోజులు నీ సన్నిధిలో ఉపవాసం ఉన్నాను. ఆ జాబ్ నాకు ఓకే అయితే ఫినాన్షియల్గా నా ఫ్యామిలీ సెట్ అయినట్టే. హలో గ్రేసీ, రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ప్రిపేర్ అయ్యావా? ఏమవ్వటమో ఏమో, ఈ జాబ్ కూడా వస్తుందన్న నమ్మకం లేదు. అదేంటి అలా అంటావు? 3 రోజులు నువ్వు దీనికోసం ఉపవాసం ఉన్నావు. దేవునిపై నమ్మకం లేకపోతే ఎలా? నేను ప్రార్థించేది ఏది నా జీవితంలో సరిగ్గా జరగటం లేదు. ఇంకా ఎలా నేను విశ్వాసాన్ని చూపించేది? శోధనను జయించేవారు ధన్యులు. నువ్వు బాధపడితే ఎలా? బైబిల్ కూడా ఒక మాట సెలవిస్తుంది, మీరు ఏదైతే ప్రార్థనలు అడుగుతారో దాన్ని పొందినామని మొదటగా నమ్మాలి అని. నువ్వు నమ్మకుండా ఎంత ప్రార్థిస్తే ఏం ప్రయోజనం? నేనెంత ప్రార్థిస్తానో నీకేం తెలుసు. ప్రార్థించి ప్రార్థించి అలసిపోయాను. రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. అక్కడ సెలెక్ట్ అయితేనే ప్రార్థనైనా చర్చ్ అయినా. గుడ్ మార్నింగ్ సార్. మీ రెజ్యూమ్ చూశాను, ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. కానీ ఇప్పుడున్న ప్లేస్మెంట్కి ఎంత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇప్పుడు జాబ్ ఇస్తున్నట్టా ఇవ్వనట్టా అది చెప్పు వయ్యా ఫస్ట్. సో సారీ మిస్, ఈ జాబ్ మీకు సెట్ అవ్వదు. నేను అనుకుంటూనే ఉన్నాను ఈ జాబ్ కూడా నాకు రాదు అని. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. దేవా, నేనేం తప్పు చేశానని, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి అలా తడుచుకుంటూ వచ్చావు? ఏం లేదు, కాసేపు నన్ను వదిలేసి. సరే వదిలేస్తాలే, కానీ నీకు ఏదో లెటర్ వచ్చింది. లెటరా? ఇదిగో అక్కడ టేబుల్ పై పెట్టాను చూడు. అక్క, ఈ లెటర్ చూసావా? నాకు ఎంతగానో ఇష్టమైన జాబ్ నేను 1 మంత్ క్రితం అప్లై చేశాను కదా, అదే జాయినింగ్ లెటర్ పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్.